పొద్దున్నే నిద్ర లేవగానే ఏదో అలికిడి, అలా నించొని ఏదో పనిచేస్తుంటే కాళ్ళ కింద భూమి స్వల్పంగా కదలిక, కళ్ళు గిర్రెన తిరిగినట్లయి చేతిలోంచి పడిపోయిన ఫోన్, వంటింట్లో అప్పుడే సర్దిన పాత్రలు కింద పడిన శబ్దం, ఇంకా నిద్రపోతూ మంచం మీదే ఉన్నవారికి ఏదో ఊగినట్లు అనుభవం. ఏమైందో తెలియక బయటకు పరుగులు తీసిన జనం. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలు 55 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూశారు. భయాందోళనకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల బుధవారం ఉదయం 7 గంటల 27 నిమిషాల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. అసలు ఈ భూ ప్రకంపనలు కారణాలేంటి? ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల 27 నిమిషాలకు వచ్చిన భూకంపం ములుగు జిల్లాలోని ఐలాపూర్లో అడవిలో అంటే మేడారంకి దగ్గరలోనే భూకంప కేంద్రం ఉంది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.3గా ఉంది. ఇది భూమికి 35 నుంచి 40 కిలోమీటర్ల లోతులో రావడం వల్లే భూ ప్రకంపనలు తక్కువగా ఉన్నాయి. ఇదే భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే వచ్చి ఉంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. 35 కిలోమీటర్ల లోతులో రావడం వల్ల భూమి ఉపరితలంపైకి స్వల్ప ప్రకంపనలు మాత్రమే వచ్చాయి. అందువల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలు స్వల్ప ప్రకంపనలకు మాత్రమే అనుభూతి చెందారు. ఈ భూకంపం రావడానికి ముందు ఒక బలమైన సంకేతం వచ్చింది. ఆ మధ్య వర్షాకాలంలో ములుగు, ఏటూరు, నాగారం దగ్గర భారీ టర్నడో వచ్చి దాదాపు 50,000 చెట్లు నేల కొరిగాయి. అక్కడే ఈ టర్నడో ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాంతంలో వాతావరణంలో మార్పులు వేగంగా సంభవిస్తున్నాయి. ములుగు ప్రాంతంలో సింగరేణి గనుల తవ్వకం ఎక్కువ. అందువల్ల అక్కడి భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది. ఈ గనుల తవ్వకాలు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అందువల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయి. భూకంపానికి ఇలాంటివి కూడా కారణాలు కావచ్చు. ములుగు మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తం ప్రతి చోట భూమిలో గోదావరి జలాలు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూమిలో నీరు బాగా పెరిగింది. ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో భూమిలో ఫలకాల కదలికలు తేలిక అవుతాయని నిపుణులు చెప్తున్నారు. అందువల్లే తెలంగాణలో భూకంప కేంద్రం ఉందని అంటున్నారు. గోదావరి జలాలు ఉన్న ప్రతి చోట భూకంప ప్రకంపనలు వచ్చాయి. ములుగు నుంచి దాదాపు 225 కిలోమీటర్ల వరకు ఈ ప్రకంపనలు వచ్చాయి. తద్వారా గోదావరి జిల్లాల వల్ల భూమిలో గట్టిదనం తగ్గిపోయి మెత్తగా మారడం వల్ల భూమి కదలికలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అందుకే ఈ భూకంప ప్రకంపనలు ఇన్ని చోట్లకు రాగలిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాలక్రమేణా భూమి లోపల ఉపరితలం పలు భాగాలుగా విడిపోతూ ఉంటుంది. వీటినే ఖగోళ శాస్త్రంలో టెక్టోనిక్ పలకలు అని అంటారు. అయితే ఈ పలకలు అప్పుడప్పుడు కదులుతూ ఉంటాయి. దీని కారణంగా భూమిలో ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా భూకంపాలు ఏర్పడతాయి. అంతేకాదు పురాతన కాలంలో ఏర్పడిన భూమి కింద ఉన్న గుహలు లేదా పాత గనుల కాలక్రమాన కుంగిపోవడం వల్ల కూడా ఈ భూకంపాలు వస్తాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. భూమి లోపలి భాగంలోని ఉష్ణోగ్రత, ఒత్తిడి మార్పులు కూడా భూకంపాలకు కారణమవుతాయని ఖగోళ శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాగే భూమిపై జరిగే వివిధ మార్పుల కారణంగా కూడా ఈ భూమిపై ప్రకంపనలు వస్తాయి. కొన్ని చోట్ల భారీ ఆనకట్టలు నిర్మించడం, భూగర్భ జలాలు నిర్మించడం, చెట్లు నరకడం వల్ల కూడా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ ప్రాంతాన్ని భూకంపాలు రావు అనుకున్నారు. భూకంపం రాని ప్రాంతంగా ప్రజలు భావించేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. అంటే హైదరాబాద్ కూడా అలర్ట్ అవ్వాల్సిందే. కాస్మోపాలిటన్ సిటీగా మారుతున్న హైదరాబాద్ లో 40 నుంచి 50 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. భూకంపాలు వస్తే ఆ భవనాలు నిలబడగలవా అన్నది తేలాలి. అందువల్ల భూకంపాల్ని తట్టుకునేలా భవనాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భూకంపాలను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం జియోగ్రాఫికల్ భూమి ఎలా ఉందనేది పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుంది. 40 కిలోమీటర్ల లోతు నుంచి కూడా ప్రకంపనలు పైదాకా వచ్చాయంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. శాస్త్రవేత్తలతో చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.